పిల్లగాడు నీకు నచ్చినట్టుంటే కాయమాకులు చేద్దాం అనుకుంటారా బిడ్డ? పొలగాని పొడ తీసుకొచ్చి ఆ బిడ్డ ఇంద్రవమ్మా పిల్లగాని పొడవ చేతబట్టింది. ఇంత చక్కని మగవాడు బాబుడు నానా అడవుని జరిగితే పిల్లవాడు నాకు నచ్చాడు నీకు నచ్చాడు వచ్చిన పట్టవాడు బ్రాహ్మణయ్యకు నచ్చాడు కానీ ఈ పెళ్లికి నేను ఒప్పుకోరున్నాను. పిల్లగాడు నాకు నచ్చిండు కానీ నానా ఈ పెళ్లి ఒప్పుకోనన్నావమ్మా. పిల్లగాడు నచ్చినాక నీకు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వద్దంటానవమ్మా? నానా ఎందుకు ఒప్పుకో బిడ్డ? నేను ఒప్పుకోని సంగతి ఆగురు. ఎందుకు ఒప్పుకోనంటే నానా అన్న బల్లాని రాదు లేకముందు మనవది నా భాగ్యవతి లేకముందు ఈ పెళ్లి ఒప్పుకుంటే అన్న బల్లాని రాదు మనసు బాధపడుతుంది. అన్న వచ్చినాక వదిన వచ్చినాక అన్న బల్లాని రాజుకు అదే భాగ్యవతికి అన్నగిట వేతే కదే నాన్నగారు అన్న అత్తగారింటికి పోయిండు. అన్న పిల్లాడి రాదు పిల్లవాడి పొడవు పిల్లవాడి ఇష్టపడితే అన్నంటే దేవుడనే ఇంద్రవాడి వెళ్ళి కొప్పుకుంటే అన్న అనుకుంటాడు లేని సమయాన పెళ్లి కొప్పుకున్నది నా తెల్లని అదవడు బాధపడు చెల్లెట్ల పెళ్లి ఒప్పుకున్నది. నా నాయనెట్ల కాలం పెళ్లి కాయ మాకులు వేసిండాని అన్న కోపం చేసుగానే మీద కోపం ఎత్తు నా మీద కోపం ఎత్తు అన్నచ్చినట్టు పెళ్లి కాయ మాకులు వేసినా పెళ్లి కాయ మాకులు ఎత్తలేని సిక్కుల పడతావే నానా ఒక్కొక్క మాట అంటుంటే ఆ తండ్రి మహారాజు గుండెలు కూలిపోతానే. బిడ్డ
ఓ ఇంద్రవతి ఒక తల్లి గర్భంలో 2 చెక్కలై జన్మించినవురా. నా తోడబుట్టినోడు నాకు ఒక అన్న వల్లని రాదు. అన్న లేకముందు నా వదిలే భాగ్యవతి లేకముందుకు నాకు కాయమాకులు ఎత్తే నా చెల్లె పెళ్లి కొప్ప ఎట్లా ఒప్పుకున్నదని నా అన్న నా మీద కోపం చేస్తాడు. నానానికి ఒక బిడ్డ అన్న మాట అన్నప్పుడే బిడ్డ నిన్ను కన్నది ఇదే కడుపు, నీ అన్నని కన్నది ఇదే కడుపు అమ్మ. నిన్ను అడిగి నీ అన్న పెళ్లి చేసిన బిడ్డ కళ్ళకాడికి వచ్చిన పేరు కాశీ పోయిన దొరకదమ్మా. ఎత్తిపోయిన లగ్గం 7 ఏళ్ళ కాదన్నారు బిడ్డ. పిల్లగాడు ఇంద్రశీల మహారాజుకు పేర్లు కలిసినాయి. ఆ పిల్లగాడు నీకు అరుగులు కలిసినాయి అమ్మా. ఈడు సరిజోడు కలిసింది బిడ్డ. అందుకే అన్నారమ్మా ఈడు కలిసిన పెళ్లి చేయాలి అన్నారు. ఆ పిల్లగానికి నీకు పెళ్లి చేద్దామంటే వద్దన్నమాట నీ ఒకటికి వచ్చిందమ్మా. ఇలా కాళ్ళకాడికి వచ్చిన పేరు కాశీ వీర దొరకది. ఎత్తి పేరులకు 7 ఏళ్ళ కాదు బిడ్డ. అయ్యో బిడ్డ కన్న బిడ్డ ఆ బిడ్డ ఇంద్రవాతి ఇంద్రవాతో నా బిడ్డ ఓ బిడ్డ ఇంద్రవాతి ఇంద్రవాతో కేంద్రమ్మ ఈ ఆడపిల్లలు కన్నా తండ్రి నడుకుంటాడు. నేను ఆడపిల్లలు కన్నోని అడుగు ఎట్టుకొని నా బిడ్డకు పెళ్లి చేసి నా బిడ్డల కాళ్ళు కనుగుతే నాకు పుణ్యలోకం అని ఏ బిడ్డనైనా ఈడచ్చిన బిడ్డను ఇంటి మీద పుచ్చుకోవాలని ఏ తల్లని కోడు ఆ బిడ్డ ఏ తల్లని కోదు బిడ్డ. ఆ బిడ్డ ఎత్తి ఏ ఊరికన్నా ఎత్తి లగ్గం చేయాలన్న ఆలోచన ఏ తల్లిదండ్రికైనంతదమ్మా. మాట కాదా నా పోతే నా బిడ్డ ఎత్తిపోయిన నాకు 7 ఏళ్ళ కాదన్నదే నాను. నేను ఈ పెళ్లి కొప్పుకుంటేనా అన్న అన్న కోపం చేసు పెళ్లి బాలరావో నాన్న ఒప్పుకోమ్మనేమో తండ్రి ఒప్పుకోనాని బిడ్డ. అందుకే అంటారు తల్లు రారా ఇవాళ జరిగిన ముచ్చట రేపు ఈ లోకం ఆడుకుంటారు. రేపు జరగబోయేది ఏ మానవుడు చెప్పనున్నాడు చెప్పబుట్టాను నానా రావే నాదో రావే నానా వద్దంటే బాబు అవునంటే నానా ఎన్ని ఎత్తిన గాని నా మాట బాబు ఇంటలేవే నానా దండం పెడతా నేను ఒప్పుకోకపోతేనేమో పదాలు బాధపడుతుంది, ఒప్పుకుంటేనేమో అన్నమడుతూ బాధపడుతుంది. అమ్మమ్మ కర్రు మధ్య నాగల మధ్య చిక్కిన విధమైంది. నా బిడ్డ ఇంద్రవాది ఒప్పుకోలేక అమ్మ పెళ్లి ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటే ఆ బిడ్డకు అమ్మాయి బల్లి బలిగే బల్లి బలిగే పెళ్లి ఒప్పుకున్నది రావా అప్పుడు తండ్రి సంబరపడ్డాడు, సంతోషపడ్డాడే. నా కొడుకు నా మాట కాదంటాడా, నా కొడుకు బల్లని మహారాజు నా కొడుకు ఆ పెళ్లి వచ్చి ఒప్పుకున్నాడు అన్నప్పుడు సంబరపడతాడు, సంతోషపడతాడు అనుకున్నాడు.
చిల్లి పెళ్లి ఎత్తానంటే అన్నకైనా సంబరమే సంతోషం అనుకున్నాడు ఆ రాజు కృష్ణశీల మహారాజు ధనవంతుల దగ్గర పిలుచుకున్నాడే బట్టు బ్రాహ్మణులు పిలిచి బిడ్డలారా ఇయాలా నా బిడ్డ పేరు మీద కనుక పిల్లగాడింద్రశీల మహారాజు పేరు మీద లగ్నిచ్చాను చూడు అంటే బట్టు బ్రాహ్మణయ్య తీసుకొచ్చిన పంచాంగాలు బాగా నేతలు కడిగి ఆ పంచాంగాలు చూస్తున్నాడు కనుక ఏమైనా ఆయన శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకు శనివారం నాడు ఎదురుగాలి అచ్చం ఆదివారం నాడు కోవులు బయటికి వెళ్ళ ముందుకు 7 రోజుల్లో కనుకనేమి గంధర్వ లగ్గమన్నారన్న లగ్గం కుమార్తె ఆ పిల్లవాడు పొడిచ్చిన రాజు ఒకడు ఉంచుకున్నాడు ఓదామని ముందు మురాడి చేసిండు పట్టువాడు బ్రాహ్మణయ్య అయ్యా మా ఒక్క మాట ఎందుకు అంటే వరకట్నం గింతిస్తున్నాడు పోతివి మీరు గింత అడగపోతివి నీ బిడ్డకు వరకట్నం ఎంత పెట్టుకోదలేస్తాడు అన్నావు బిడ్డలారా ఏ అడవిలోనే మా తల్లి అనుకుంటారు తండ్రి అనుకుంటారు 7 అవతల ఎత్తి లగ్గం చేసినాడు బిడ్డ అవగారింటికి ఆశపడకుండా బతకాలని తల్లిదండ్రులు